నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థికి కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో బీఆర్ఎస్ లో 5గురు, కాంగ్రెస్ 5గురు, బీజేపీ, ఇండిపెండెంట్ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ అవిశ్వాసానికి 9 మంది కౌన్సిలర్ల మద్దతు తెలిపారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, వరుసగా మున్సిపాలిటీలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి దాదాపు ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితుల్లో నిర్మల్ జిల్లాలో అవిశ్వాసాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల పైన అవిశ్వాసం పెట్టారు. ఆ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులే. మొత్తం ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో బీఆర్ఎస్ పార్టీ నుంచి 5గురు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 5గురు, బీజేపీ ఒకరు, ఇండిపెండెంట్ నుంచి ఒకరు గెలుపొందిన పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ఇదే చైర్మన్ రాజేందర్ తో పాటు వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టినప్పుడు వాళ్ళంతా కూడా కోర్టును ఆశ్రయించారు. సో ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో వెళ్లారు కాబట్టి అవిశ్వాసం అప్పుడు ఆయన ఓటుని చెల్లని ఓటుగా పరిగణించిన పరిస్థితుల్లో తాజాగా 12 మందిలో 9 మంది కౌన్సిలర్లు అంతా కలిసి అవిశ్వాస తీర్మానం నెగ్గేలాగా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అక్కడున్న రాజుల సత్యం అనే కౌన్సిలర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఆయననే మున్సిపాలిటీకి సంబంధించి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఆయననే కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే చైర్మన్ అంకం రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయనతో పాటు వైస్ చైర్మన్ ఖలీల్ అహ్మద్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా పదవులు కోల్పోయినట్లు కూడా అక్కడున్న స్పెషల్ ఆఫీసర్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్ ప్రకటించారు. సో మొత్తానికైతే 12 మందిలో 9 మంది కౌన్సిలర్ల మద్దతుతో పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇండిపెండెంట్, కాంగ్రెస్ అన్ని పార్టీల మద్దతుతో 9 మంది కౌన్సిలర్లు ప్రస్తుతము ఏకగ్రీవంగా చైర్మన్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాసాన్ని నెగ్గేలాగా చేసుకున్నారు. సో త్వరలోనే చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీకి ఎన్నిక జరగబోతోంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.